Hi friends, I'm Devashish and welcome to my channel First Step. ఈ వీడియోలో మనం లాంబ్డా ఫంక్షన్స్ ఇన్ పైథాన్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఆర్ లాంబ్డా ఫంక్షన్స్? లాంబ్డా ఫంక్షన్స్ అనేవి సేమ్ యాజ్ ఫంక్షన్స్, కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఫంక్షన్స్ ని మనం డెఫ్ కీవర్డ్ యూస్ చేసి డిఫైన్ చేస్తాం, కానీ లాంబ్డా ఫంక్షన్స్ ని లాంబ్డా కీవర్డ్ యూస్ చేసి డిఫైన్ చేస్తాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనం లాంబ్డా ఫంక్షన్స్ ని క్రియేట్ చేసిన తర్వాత మనకి త్రూఅవుట్ ప్రోగ్రామ్ లో ఏ ప్లేస్ లో కావాలన్నా దాన్ని మనం మళ్ళీ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం లాంబ్డా ఫంక్షన్స్ తాలూకు ఎగ్జాంపుల్స్ ని పైథాన్ కన్సోల్ లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం లాంబ్డా ఫంక్షన్ తాలూకా సింటాక్స్ రాద్దాం. లాంబ్డా ఈఆర్సి ఈఎక్స్పి. అండ్ ఇక్కడ చూస్తే లాంబ్డా అనేది కీవర్డ్ అండ్ ఈఆర్సి అంటే ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసి కాలన్ పెట్టి ఈఎక్స్పి అంటే ఎక్స్ప్రెషన్, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసి ఎక్స్ప్రెషన్ పెడితే అప్పుడు మనకి లాంబ్డా ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇది ఫంక్షన్ లాంబ్డా అని చెప్పి మనకి చూపించింది. ఓకే, ఫస్ట్ ఒక ఫంక్షన్ రాసి దానికి లాంబ్డా ఫంక్షన్ కి ఉన్న డిఫరెన్స్ చెప్తా. పియర్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ ని మనం రిటర్న్ చేద్దాం. ఇప్పుడు పియర్ అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మనకి యాస్టీస్ పారామీటర్ అడుగుతుంది. ఈ పారామీటర్ లో నేను పైథాన్ అని కాల్ చేస్తే మనకి పైథాన్ ప్రింట్ చేసింది. ఇప్పుడు సేమ్ ఫంక్షన్ లాంబ్డా కీవర్డ్ యూస్ చేసి చేద్దాం. పిఆర్ ఈక్వల్స్ టు లాంబ్డా ఎక్స్ ఈస్ టు ఎక్స్. అంటే ఇక్కడ లాంబ్డా ని కీవర్డ్ అండ్ ఎక్స్ అంటే ఆర్గ్యుమెంట్స్, ఈ ఎక్స్ అంటే కాలన్ పెట్టి ఎక్స్ పెడితే ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు మనం జనరల్ గా మనకి పియర్ అంటే వేరియబుల్ అవుద్ది కదా, మనకి ఎప్పుడైతే పిఆర్ ఈక్వల్స్ టు లాంబ్డా అని డిక్లేర్ చేస్తే పిఆర్ అనేది ఆటోమేటిక్ గా ఫంక్షన్ అయిపోద్ది. సో ఇక్కడ పిఆర్ మనం కాల్ చేసుకున్నప్పుడు మనకి ఆర్గ్యుమెంట్ అడిగింది పైథాన్ అని చేస్తే మనకి సేమ్ లాస్ట్ ఈ ఫంక్షన్ లో మనకి ప్రింట్ చేసినట్టు ఇక్కడ కూడా మనకి పైథాన్ అని ప్రింట్ చేసింది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. యాడ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఎక్స్ కామా వై అని ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశాను అండ్ ఎక్స్ ప్లస్ వై అని చెప్పి ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. ఇప్పుడు యాడ్ ఫంక్షన్ కాల్ చేస్తే మనకి పారామీటర్స్ అడుగుతుంది. 2,3 అని పెడితే మనకి 2 + 3 5 ప్రింట్ చేస్తుంది. లాంబ్డా ఫంక్షన్ ని మనం ఫంక్షన్స్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. సపోజ్ డెఫ్ ఐఎన్సి ఆఫ్ వై. ఇప్పుడు నేను రిటర్న్ లాంబ్డా ఎక్స్ ఈస్ టు ఎక్స్ ప్లస్ 1 అని చెప్పి ఈ ఎక్స్ లోకి ఈ వై పారామీటర్ ని పాస్ చేద్దాం. ఇప్పుడు ఐఎన్సి ఆఫ్ 100 అంటే మనకి 101 అని ప్రింట్ అయింది. అంటే ఇక్కడ ఏమైందంటే మనం ఇక్కడ లాంబ్డా ఫంక్షన్ రిటర్న్ చేసినప్పుడు ఈ వై అనే ఆర్గ్యుమెంట్ ఉంది కదా, ఈ వై ఆర్గ్యుమెంట్ లో మనం 100 పాస్ చేసాం. ఈ వై ఏంటంటే ఈ వై ఈ ఎక్స్ లోకి వెళ్ళిపోద్ది, అంటే ఈ ఎక్స్ అనే పారామీటర్ లో పాస్ అవుద్ది అనమాట. సో ఎక్స్ ప్లస్ 1 అంటే 100 + 1 మనకి 101 ప్రింట్ చేసింది. దట్స్ ఇట్. అండ్ ఇందాక నేను మీకు చెప్పాను కదా, మనం లాంబ్డా ఫంక్షన్ ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని త్రూఅవుట్ ద ప్రోగ్రామ్ ఎక్కడైనా సరే యూస్ చేసుకోవచ్చని. దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ట్వైస్ ఈక్వల్స్ టు లాంబ్డా ఎక్స్ కాలన్ ఎక్స్ పార్ట్ 2 అండ్ అలాగే థ్రైస్ టిహెచ్ఆర్ అని పెట్టాను అండ్ లాంబ్డా ఎక్స్ కాలన్ ఎక్స్ ఇంటూ 3. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తాను. డెఫ్ ఫన్ ఎఫ్ కమా ఎన్. ఇప్పుడు నేను ప్రింట్ ఎఫ్ ఆఫ్ ఎన్. ఇప్పుడు నేను ఎఫ్ ఆఫ్ ఎన్ ప్రింట్ చేసినప్పుడు మనకి ఏమొద్దంటే ఫంక్షన్ పారామీటర్స్ లోని ఎఫ్ ప్లేస్ లోని నేను ట్వైస్ కాల్ చేశాను. ట్వైస్ ఆఫ్ 4 అంటే 2 × 2 4 × 2 మనకి 4 × 2 అంటే 8 కదా, సో 8 ప్రింట్ చేసింది. అంటే ఇక్కడ ఎఫ్ ప్లేస్ లోని మనం ఏం కాల్ చేసాం, ట్వైస్ ని కాల్ చేసాం. అంటే ట్వైస్ ఆఫ్ 4 అంటే మనకి జనరల్ గా ట్వైస్ కాల్ చేసినప్పుడు ఏమవుద్ది, ట్వైస్ అని చెప్తే మనకి ఆర్గ్యుమెంట్ అడుగుతుంది. ట్వైస్ ఆఫ్ 4 అంటే మనకి ఇక్కడ 8 ప్రింట్ చేసింది. సేమ్ అక్కడ నేను ఇక్కడ జరిగిందే నేను ఇక్కడ ఎలా ప్రింట్ చేశాను దీన్ని ఈ ఫంక్షన్ లోని ఈ లాంబ్డా ఫంక్షన్ యూస్ చేసుకున్నా. సేమ్ టిహెచ్ఆర్ 4 అంటే మనకి ఇక్కడ 4 × 3 కూడా అలాగే ప్రింట్ చేస్తుంది. లాంబ్డా ఫంక్షన్స్ లో మనం ఇన్బిల్ట్ ఫంక్షన్స్ కూడా వాడుకోవచ్చు. సపోజ్ ఫన్ ఈక్వల్స్ టు లాంబ్డా ఈస్ టు సమ్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 1,11. అంటే మనం ఇక్కడ ఏ పారామీటర్స్ కూడా అంటే ఏ ఆర్గ్యుమెంట్స్ కూడా పాస్ చేయలేదు. సో డైరెక్ట్ గా ఫంక్షన్ కాల్ చేసుకుంటే 55 ప్రింట్ చేసింది. అంటే ఇక్కడ ఏమైందంటే రేంజ్ 1 to 11 అంటే రేంజ్ ఫంక్షన్ అంటే మనకి ఇక్కడ 1 to n - 1 గా తీసుకుంటది. సో 1 నుంచి 10 దాకా తీసుకుంది.
సో 1 సమ్ ఆఫ్ అన్నాం కదా, సో 1 + 2 + 3 + 4 + అలా అప్ టు 10 తీసుకొని మనకి టోటల్ సమ్ని మనకి ఇక్కడ ప్రింట్ చేసింది. దట్స్ ఇట్. మనం మల్టిపుల్ లాంబ్డా ఫంక్షన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. సపోజ్ మనకు ఆల్రెడీ యాడ్ అని ఒక ఫంక్షన్ ఉంది కదా, ఓకే. సో ఇప్పుడు నేను ఇంకొక ఫంక్షన్ కాల్ చేస్తాను, మల్ ఈక్వల్స్ టు లాంబ్డా ఎక్స్ కామా వై ఈస్ టు ఎక్స్ కామా వై కామా జెడ్ అని పెడదాం. ఈస్ టు ఇప్పుడు ఏం చేస్తానంటే ఎక్స్ ఇంటూ యాడ్ ఆఫ్ వై కామా జెడ్ అండ్ ఇక్కడ మల్ అని చెప్పి 2, 3, 4 పాస్ చేస్తే మనకి 14 ప్రింట్ చేసింది. అంటే ఇక్కడ ఏమైందంటే ఎక్స్ లోని 2 తీసుకుంది అండ్ యాడ్ ఆఫ్ వై కామా జెడ్ అంటే ఎడిషన్ చేస్తుంది కదా, సో వైలోకి జెడ్ లోకి 3, 4 తీసుకుంది. 3 + 4 ఎంత 7, 7 2 14 మనకి ఇక్కడ ఇది ఇలా ప్రింట్ చేసింది. దట్స్ ఇట్. సో దట్స్ ఇట్ ఫర్ ద సెషన్. అండ్ నెక్స్ట్ సెషన్ లో మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. Please do like, share and subscribe if you like my explanation. Thank you. Bye.